అక్షయ, బెడ్రూమ్ ఎలా ఉంది? ఇక్కడ మనం పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. నిద్ర పట్టకపోతే ఇంక చాలు. నిద్ర పట్టకపోతే బుక్స్ కూడా చదువుకోవచ్చు అంటున్నాను, అంతే. ఓహో అలాగా, నమ్మేశానులే. ఇలాగే మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. రోజుకో బెడ్రూమ్లో 3 బెడ్రూమ్స్లోనూ మనమే పడుకోవచ్చని స్వామి చెప్పాడు, తెలుసా? రా చూపిస్తాను. ఆగండి ఆగండి ఆగండి. అన్ని బెడ్రూమ్స్ లో మనమే పడుకుంటే అందరూ ఎక్కడ పడుకుంటారు? అందరూనా? మన పిల్లల గురించి అంటున్నావా? మేడం షార్ప్ గా ఆలోచిస్తున్నారు మరి. అబ్బా, మీరు ఆలోచించరు మరి. ఎలా ఉంది? ఎలా ఉంది? సూపర్. దా. ఇది పూజ గది. చాలా బాగుంది. దా.